హలో అండి అందరికీ. స్వీట్ కార్న్ గట్టి పకోడీ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. నేను చెప్పిన చిన్న చిన్న టిప్స్ కనుక ఫాలో అవుతూ చేస్తే గట్టి పకోడీ చాలా క్రిస్పీగా ఉండిద్ది, చాలా టేస్టీగా ఉండిద్ది. జస్ట్ ఒక 5 నిమిషాలలో స్వీట్ కార్న్తో ఒక స్నాక్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఒకసారి తప్పకుండా ట్రై చేసి ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ముందుగా స్వీట్ కార్న్ ఒక మొక్కజొన్నను తీసుకుంటున్నాను. స్వీట్ కార్న్ తీసుకొని ఇలాగ కట్ చేసుకోవాలి. ఇలాగ కట్ చేసుకుంటే మనకి ఈజీగా అయిపోయిద్ది. ఇలాగ కట్ చేసుకున్న ఈ స్వీట్ కార్న్ని ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఈ స్వీట్ కార్న్ని ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని జస్ట్ ఒక 10 సెకండ్స్ పాటు గ్రైండ్ చేసుకోండి. మరీ ఫైన్ పౌడర్గా ఏమీ అవసరం లేదు. జస్ట్ ఒకసారి గ్రైండ్ చేసుకొని ఈ గ్రైండ్ చేసుకున్న దీనిని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని రెడ్ చిల్లీ 1 స్పూన్, పసుపు 1/2 స్పూన్, సాల్ట్ 1/2 స్పూన్, కొత్తిమీర ఒక 1/2 కప్పు సన్నగా కట్ చేసుకోండి. అలాగే ఒక పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. గరం మసాలా 1/2 స్పూన్, ధనియాల పొడి 3/4 స్పూన్ వేసుకోండి, అంటే 3/4 స్పూన్ వేసుకొని కరివేపాకు 3 లేదా 4 కరివేపాకు రెబ్బలను ఇలాగ సన్నగా కట్ చేసుకొని వేసుకొని బాగా కలుపుకోవాలి. వాటర్ ఏమి వేయకుండా చేతితో బాగా స్క్వీజ్ చేస్తూ బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత 2 మీడియం సైజ్ ఆనియన్స్ని ఇలాగ నిలువుగా కట్ చేసుకొని వేసుకోండి. ఆనియన్స్ వేసిన తర్వాత ఒక 2-3 నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి. ఇలాగ బాగా కలుపుకున్న తర్వాత శనగపిండి 1 కప్పు తీసుకుంటున్నాను. 1 కప్పు శనగపిండి మొత్తం ఒకేసారి వేయకుండా బ్యాచెస్ వైజ్ వేయాలి. అంటే ఫస్ట్ ఒక 1/2 కప్పు శనగపిండి వేసుకొని బాగా కలుపుకోండి. బాగా కలుపుకున్న తర్వాత ఇంకొక 1/2 కప్పు శనగపిండి వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలాగ శనగపిండి వేసి బాగా కలుపుకున్న తర్వాత వేడి నూనె 1 టేబుల్ స్పూన్ వేసుకోండి. ఇలాగ వేడి నూనె వేయడం వలన మనకి గట్టి పకోడీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది, అలాగే క్రిస్పీగా కూడా ఉంటుంది. ఇలాగ వేడి నూనె 1 టేబుల్ స్పూన్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలాగ ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత చేతితో ఇలాగ చేసుకోండి. ఇలాగ చేసుకొని దీనిని వేడి నూనెలో వేయండి. ఆయిల్ అనేది బాగా హీట్ అయిన తర్వాత మంట మీడియం ఫ్లేమ్లో పెట్టేసేయండి. మంట మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఇలాగ పకోడీ వేసుకోవాలి. పకోడీ వేసుకొని మీడియం ఫ్లేమ్లో మనం వేసిన ఒక 2 నిమిషాలకి రెండో వైపుకి మార్చుకొని ఇలాగ కుక్ చేసుకోవాలి. ఒక వాయి అయిపోయిన తర్వాత ఆయిల్ మళ్ళీ హీట్ చేయండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత వేసుకొని మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే మనకి స్వీట్ కార్న్ గట్టి పకోడీ అనేది రెడీ అవుతుంది. కొంచెం ఆనియన్స్ని సన్నగా కట్ చేసుకొని ముక్కలు పక్కన పెట్టుకొని ఇలాగా లెమన్ జ్యూస్తో కాంబినేషన్గా తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి స్వీట్ కార్న్తో గట్టి పకోడీ నేను చెప్పిన టిప్స్ కనుక ఫాలో అవుతూ చేసి ఎలా అనిపించిందో చెప్పండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.